హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సర్కొండ స్టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే యమ్మీ చికెన్ పికిల్ అయితే పెట్టేద్దామని అనుకున్నానండి. బాగా నోరైతే చప్పగా ఉంది. సో ఏం తినాలి అనిపిస్తే చికెన్ పికిల్ అయితే ఐడియా వచ్చింది. సో ఆ చికెన్ పికిల్ పెట్టుకుందామని చెప్పేసి నేను చికెన్ అయితే తెప్పించాను. సో మోస్ట్లీ చికెన్ పికిల్ అంటే బోన్లెస్ పెడతారు, కానీ నాకైతే చికెన్ పికిల్ అంటే కూడా చాలా ఇష్టము. సో బోన్ చికెన్ అయితే తెప్పించాను. ఫస్ట్ అయితే చికెన్ నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత దానికి కొంచెం ఉప్పు, పసుపు అండ్ ఆయిల్ అనమాట, ఆ మూడు వేసి నీట్గా చికెన్కి మసాజ్ చేసినట్టు చేసి ఆ ఉప్పు, పసుపు, ఆయిల్ అనేది నీట్గా ముక్కకి మొత్తం బాగా పట్టేలాగా మనం కలపెట్టుకోవాలన్నమాట. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అనమాట. ఒక 5 minutes దాకా నీట్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఆ ఉప్పు, పసుపు అనేది ఆ ముక్కలకు పట్టాలన్నమాట. నాకైతే ఎందుకో బోన్స్ ఉన్న చికెన్ పికిల్ అంటే ఎందుకో చాలా ఇష్టం. నాలాగా మీకు కూడా అలానే ఉంటుందా? సో మోస్ట్లీ అయితే చికెన్ పికిల్ అంటే కనుక బోన్లెస్ మాత్రమే పెట్టుకుంటారు, చాలామంది బోన్లెస్సే. సో నాకైతే అవి మనం చికెన్ పికిల్ తినేటప్పుడు కరకరలాడుతుంటాయి అనమాట బోన్స్ కూడా. సో అదనమాట. ఇదైతే నీట్గా కలిపి పెట్టుకుని పక్కకు పెట్టుకుందాం. దాని తర్వాత మనకి చికెన్ పికిల్లోకి కావాల్సిన మసాలాస్ అన్నీ మనం నూరుకోవాలన్నమాట. చికెన్ పికిల్లోకి గుర్తుపెట్టుకోండి, మనకు అప్పుడప్పుడు నూరుకున్న మసాలాస్ మాత్రమే యూజ్ చేయాలండి, లేదంటే పికిల్ అనేది ఖరాబ్ అవుతుంది. దానికోసం ఫస్ట్ మనమైతే కొంచెం 2 లవంగాలు, చెక్క, యాలుక్కాయ, ధనియాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు అంత క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. అది తీసుకొని నెక్స్ట్ అవి కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, మెంతులు అన్నీ కలిపి నీట్గా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే దోరగా వేయించుకోవాలి. ఆ స్మెల్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఆ స్మెల్ రాగానే ఇమీడియట్గా దించేసేయండి, మాడకుండా. అది అయిపోయిన తర్వాత ఇది మసాలాలు మనం మిక్స్ పెట్టి అది కలిపి వేయించుకొని పక్కకు పెడతాం కదా. నెక్స్ట్ ఈ చికెన్ని నీట్గా కళాయిలో వేసి ఆ ఉప్పు, పసుపు పట్టిన తర్వాత మనం ఉడకబెట్టాలన్నమాట. అంటే ఆ చికెన్కి ఉన్న ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయిన తర్వాత నీట్గా అసలు ముక్కకు వాటర్ అనేది ఉండకూడదు. దాని తర్వాత కళాయిలో నీట్గా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేగిన తర్వాత ఈ చికెన్ అనేది ఆయిల్లో నీట్గా వేయించుకోవాలండి. చూసారు కదా ముక్క ఎలా ఉందో, మనం ఆ ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ అనేది లేకుండా. సో ఆ ముక్కల్ని నీట్గా ఆయిల్లో వేసి మనం వేయించుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా యూజ్ చేసుకోండి, ఎందుకంటే గట్టిగా వేయితే ఏంటంటే చికెన్ పికిల్ అనేది టేస్ట్ ఉండదు. ఆ ముక్క కూడా మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అంత రుచి ఉండదన్నమాట. సో ముక్కలు అనేది కొంచెం బాగా వేగనిచ్చి, అంటే మరీ గట్టిగా కాకుండా మనం తినేటట్టు మంచిగా వేగనిచ్చుకొని అలా పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. చూడండి నీట్గా నూనెలో ఎంత బాగా వేగుతుందో, ఆయిల్ కూడా మంచిగా పొంగుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చికెన్ ఉడకబెట్టినప్పుడు పొరపాటు కూడా వాటర్ అనేది ఉండకూడదన్నమాట. సో అలా మీరైతే కంపల్సరీ చేసుకోండి, వాటర్ లేకుండా పెట్టుకోండి. ముక్క చూసారు కదా, ఆల్మోస్ట్ చికెన్లో ముక్క అయితే వేగిపోయినట్టేనండి. సో అది వేగింది అనుకున్న తర్వాత మనం నీట్గా ఆ ముక్కల్ని తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. చూడండి కొంచెం రెడ్డిష్ కలర్కి వచ్చింది చూడండి చికెను. సో ఈ లెవెల్లో వచ్చిందంటే మనకి ముక్క అనేది వేగిపోయినమాట. సో ఇవి వేగినాయి అనుకున్నప్పుడు మనం కొంచెం అల్లం పేస్ట్ తీసుకొని ఆయిల్లోనే ముక్కలతో పాటు వేయించండి. ఇఫ్ కేస్ మీకు నచ్చలేదు అనుకుంటే కనుక ముక్కల్ని పక్కకు తీసుకొని ఉట్టి ఆయిల్లో అల్లం పేస్ట్ వేసి వేయించుకోవచ్చు. ఏది వేసినా కానీ ప్రాబ్లం లేదు, చాలా నీట్గా అయితే వస్తుందండి. సో నేనైతే ముక్కల్లోనే అల్లం పేస్ట్ వేసి ముక్కలతో పాటు అల్లం పేస్ట్ని కూడా వేయించానమాట. చూసారు కదా, అలా ఆ క్వాంటిటీలోకి వచ్చేస్తుంది అనమాట. అల్లం పేస్ట్ బాగా మగ్గిపోయింది. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఈ చికెన్ వేగి అంతా ఇదైపోయేలోపు మనం మసాలాస్ రెడీ చేసుకుందాం. సో మనకు కావాల్సింది కారం, ఉప్పు, ఇందాక మనం మసాలాలు ధనియాలు, లవంగా, చెక్క, యాలుక్కాయ ఇవన్నీ కలిపి వేయించుకున్నాం కదా, ఆవాలు, మెంతులు, అవన్నీ కూడా చల్లగా అయిపోయిన తర్వాత పౌడర్ పట్టేసుకోవాలన్నమాట. సో ఇవి వేగినాయి కదా, అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది కాబట్టి ఈ పౌడర్ని మనం
ఆ చికెన్ దాంట్లో కలిపెట్టుకోవాలన్నమాట వేసేసుకొని. సో ఆ ఆయిల్లోనే మంచిగా వేయించుకోవాలన్నమాట ఈ పౌడర్ని. సో చూసారు కదా, మంచిగా ఇది వేగిపోయిద్ది అనమాట ఆయిల్లో. నెక్స్ట్ ఇదంతా వేగిన తర్వాత మనం దాంట్లోకి కారము ఉప్పు అనేది యాడ్ చేసుకున్నామండి. చూడండి, కారం వేసేద్దాం. సో కారం, ఇందాక ఇచ్చిన కారము ఉప్పు అన్నీ కలిపి బాగా ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఈలోపు మనం నిమ్మకాయల్ని మనం కట్ చేసి వాటర్ పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో ఇది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఒక 4 నిమ్మకాయలు తీసుకున్నాను. నేను కిలో చికెన్కి 4 లెమన్ తీసుకున్నాను. సో అంత పడుతుంది. మీరు కనుక పులుపు అనేది చూసుకొని ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కనుక ఇంకొక కాయ యాడ్ చేసుకోండి. కానీ గుర్తుపెట్టుకొని లెమన్ యాడ్ చేసేటప్పుడు చికెన్ ఇదంతా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే లెమన్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఇంతే, చికెన్ పికిల్ అయితే మనకి రెడీ అయిపోయింది. మీరు ఇంకొక 5 మినిట్స్ ఆగి వేడి అన్నంలో చికెన్ పికిల్ వేసుకొని తింటే ఉంటుంది, అదిరిపోయిద్ది అనమాట. సో అంతా చల్లగైపోయిందంటే నేను ఒక డబ్బాలోకి అయితే తీసుకున్నానండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.